ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కళాకారులు ఉంటారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు దాదాపు 1200 మంది కళాకారులతోటి హైదరాబాద్లో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాం సార్. 1200 మంది కళాకారులతోటి. ఆ ప్రదర్శన ద్వారా ఫలితం ఏమైనా వచ్చిందా? ప్రభుత్వం నుంచి ఆశించిన ఫలితం వచ్చిందా? ఎలాంటి ఫలితం లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము గంగిరెద్దుల ఆటపాట కార్యక్రమంలో అందరు రోడ్ల మీదకి వచ్చారు. మీరు కూడా రోడ్ల మీద ప్రదర్శన చేశారు. మీద కూడా ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆనాటి తెలంగాణ రావడానికి కూడా మా వంతు పాత్ర ఉంది, మా కళాకారుల పాత్ర ఉంది. కానీ మాకు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జానపద కళాకారుల కోసం పింఛన్ల విధానాన్ని అమలు చేసింది. గంగిరెద్దుల వాళ్ళకి ఏమైనా వచ్చాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కళాకారులకు ప్రత్యేక గుర్తింపునిచ్చిండు. కళాకారుల కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ గంగిరెద్దుల కళాకారులకు మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేదు, ఎలాంటి కనీసం గంగిరెద్దు కళాకారులకు పెన్షన్స్ కూడా లేదు సార్. దానికోసం మీరు రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆనాడు సాంస్కృతిక సారథి చైర్మన్ రసమై బాలకిషన్ అని ఉంటే సార్, ఆ రసమై బాలకిషన్ సార్ మా కళాకారులు రోడ్ల మీద భిక్షాటన చేసి గంగిరెద్దులు విన్యాసాలు ప్రదర్శించి ఆ విన్యాసాలు గంగిరెద్దులు ఆటను ప్రదర్శించేటప్పుడు కొంతమంది గాయాలై కూడా అనేక మంది చనిపోతున్నారు. ఇంకొకటి ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం గంగిరెద్దుల కళ. ఈ కళను గుర్తించి ఆ కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చి మా వాళ్ళకి కనీసం పెన్షన్స్ ఇవ్వండి అని ఆ సాంస్కృతిక సార్ చైర్మన్ రసామై బాలకిషన్ అనేక పలుమార్లు కోరడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గద్దర్ కుమార్తె వెన్నెల గారిని నూతనంగా సాంస్కృతిక సారథి చైర్మన్గా నియమించారు. ఆమెను కూడా పలుమార్లు కూడా మా గంగిరెద్దుల కళాకారులను గుర్తించండి, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వండి, మా వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వండి, కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కళాకారులకే పెన్షన్స్ ఇవ్వండి అని కోరడం జరిగింది సార్. కానీ ఎక్కడ సానుకూల స్పందన రాలేదు. ఎక్కడ కూడా సానుకూలమైన స్పందన